హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నిక డివోషనల్ టీవీ. మన భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అయితే ఆ పుణ్యక్షేత్రాల్లో ఒక 10 పుణ్యక్షేత్రాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024లో ఇప్పుడు నేను చెప్పబోయే పుణ్యక్షేత్రాల్లో ఏ ఒక్క పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శించుకున్నా మీ కష్టాలు తొలగుతాయి, మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూసి ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి ప్రయత్నించండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, బృహదీశ్వర ఆలయం. తమిళనాడులో ఉన్న ఈ బృహదీశ్వర ఆలయం ఎంతో ఫేమస్. ఈ ఆలయాన్ని రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 1010లో నిర్మించారు. ఈ హిందూ దేవాలయం వాస్తు శిల్పం డిజైన్స్తో తమిళనాడు సాంస్కృతిక నైతిక విలువలను వర్ణిస్తుంది. ఈ పుణ్యక్షేత్రం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయం. దీనికున్న చారిత్రక ప్రాముఖ్యత ఇతర దేశాల వారు కూడా దీన్ని చూడటానికి వచ్చేలా చేస్తుంది. ఈ బృహదీశ్వర ఆలయంలో రాముడు, కృష్ణుడు, అమ్మవారి విగ్రహాలతో పాటు శివుడి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే ఇతర దేవతలు, దేవుళ్ళ విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ బృహదీశ్వర ఆలయం జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని చెప్తారు పండితులు. నెంబర్ 2, శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం. పవిత్రమైన శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం గుజరాత్లో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రజాదరణ పొందుతోంది. అంతేకాదు, ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఇతర దేశాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 1951లో స్థాపించారు. అప్పటి నుంచి శివాలయం డిజైన్స్, వాస్తుశిల్పం ఎంతో గుర్తింపు పొందింది. కానీ ఆ పరమేశ్వరుడి పట్ల భక్తులు ఆధ్యాత్మికత భావన ఎప్పటికీ మారలేదని చెప్పాలి. ఈ శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ ఆలయం ప్రతి ఒక్క శివభక్తులే కాదు, యావత్తు మన భారతదేశమే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. నెంబర్ 3, బద్రీనాథ్. భారతదేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పవిత్ర దేవాలయాల్లో బద్రీనాథ్ ఆలయం కూడా ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల ఒడిలో ఉంటుంది. మోక్షం పొందటానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ కూడా ఒకటని అంటారు హిందువులు. బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ప్రతి ఏడాది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు పోటెత్తుతారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఈ సమయంలో వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ వయసు రీత్యా అక్టోబరు, ఏప్రిల్ నెలలో వెళ్ళే వాళ్ళు ఇంటికి సంబంధించిన వాళ్ళని, ముసలి వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. అందుకనే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వెళ్ళటానికి కష్టతరం అంటారు. బద్రీనాథ్ ఆలయాన్ని కూడా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని పండితులు చెప్తూ ఉంటారు. నెంబర్ 4, పూరి శ్రీ జగన్నాథ్ ఆలయం. శ్రీ జగన్నాథ్ ఆలయం మన భారత తూర్పు తీరంలో ఒడిస్సాలో ఉంది. ఇది పురాతనమైన దేవాలయం. ఈ ఆలయాన్ని 1161లో స్థాపించారు. శ్రీకృష్ణుడి రూపమైన జగన్నాథ దేవుడి పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒడిస్సాలో ఉన్న ఈ ఆలయం వార్షిక రథయాత్ర లేదా రథోత్సవానికి చాలా ప్రసిద్ధి చెందింది. ఎవరైనా జగన్నాథ ఆలయం వెళ్ళాలనుకుంటే ఈ రథోత్సవాల సమయంలో వెళ్తే ఇంకా అంగరంగ వైభవంగా జరిగే ఆ శ్రీకృష్ణుడి ఆలయానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు తిలకించవచ్చు. నెంబర్ 5, గోల్డెన్ టెంపుల్. అమృత్సర్ భారత రాష్ట్రమైన పంజాబ్లో ఈ గోల్డెన్ టెంపుల్ ఉంటుంది. ఈ గోల్డెన్ టెంపుల్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. పంజాబ్, భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా సందర్శిస్తారు. ఈ ఆలయం సిక్కు మతంపై విశ్వాసం ఉన్న భారతదేశ ప్రజలందరికీ చెందుతుంది అని చెప్తారు. అద్భుతమైన వాస్తు శిల్పంతో నిర్మించిన ఈ స్వర్ణ దేవాలయం భక్తులను ఆకట్టుకుంటుంది. ఇక్కడికొచ్చిన భక్తులకు, సందర్శకులందరికీ ఆహారం, నీరు అలాగే అన్నీ కూడా అక్కడ ఉచితంగా అందిస్తున్నారు. ఈ గోల్డెన్ టెంపుల్ కూడా సందర్శిస్తే కష్టాలు తొలగుతాయని హిందువుల నమ్మకం. నెంబర్ 6, వైష్ణోదేవి ఆలయం. ఈ వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లోని త్రికుటా హిల్స్లో ఉంటుంది. ప్రసిద్ధమైన ఆలయం హిందూ దేవత మాతా దుర్గాదేవికి అంకితం చేయబడింది.
అలాగే జమ్మూలోని ఈ పుణ్యక్షేత్రం దాని చారిత్రక ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత కారణంగా దుర్గామాత దర్శనం కోసం ప్రతి ఏటా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. హిందూ ఉత్సవాలు, దుర్గామాత పూజల సందర్భంగా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయంలో దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు మంత్రోచ్చరణలతో ఇక్కడ యజ్ఞాలు కూడా నిర్వహిస్తారు. ఈ వైష్ణోదేవి ఆలయంలో ఆ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని హిందువుల నమ్మకం. నెంబర్ 7, మోతీ డుండ్రి గణేశాలయం. మోతీ డుండ్రి గణేశాలయం భారతదేశంలో ప్రసిద్ధి గణేశుడి ఆలయం. ఈ ఆలయం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం రాజస్థాన్లోని జైపూర్లో ఉంటుంది. అంతేకాదు, ఈ ఆలయం జైపూర్ పర్యాటకంలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని భారతదేశంలో ఉన్న భక్తులంతా సందర్శిస్తారు. ఈ ఆలయంలో ఎప్పుడూ భక్తులు కిటకిటలాడుతూ ఉంటారు. ఏ పని చేసినా గణేష్ పూజతో, అలాగే గణేశుణ్ణి ముక్కుంటే విజయం సాధిస్తారని మన హిందువులు అంటూ ఉంటారు. అలాంటి ఏ విజయం కావాలన్నా ఈ మోతీ డుండ్రి గణేష్ ఆలయాన్ని తప్పకుండా సందర్శించాలి. నెంబర్ 8, కేదార్నాథ్ ఆలయం. కేదార్నాథ్ ఆలయం మన ఇండియాలోనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని నదికి సమీపంలో ఉంటుంది. ఈ ఆలయం భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం పరమేశ్వరుడి పేరు మీద నిర్మించబడింది. సనాతన ధర్మంలో ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పురాతన దేవాలయాలలో ఒకటి. అంతేకాదు, ఇది చార్ధామ్ యాత్రలలో భాగం కూడా అయింది. కేదార్నాథ్ ఆలయాన్ని ఆ పరమేశ్వరుడి భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోయే లోపు దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ఈ 2024లో కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శిస్తే మీరు అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి. నెంబర్ 9, రామనాథ స్వామి ఆలయం. రామనాథ స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడి ఉంది. శివుడి భక్తులకు ఈ ఆలయం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం. అందుకనే తమిళనాడుకు సంబంధించిన వాళ్ళే కాకుండా మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈ రామనాథ స్వామి ఆలయానికి వెళ్ళాలని అనుకుంటారు. ప్రతి ఏడాది ఇక్కడ శివరాత్రి రోజు శివుడికి ఎంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు కూడా జరుగుతాయి. నెంబర్ 10, శ్రీ ద్వారకాధీశ్ ఆలయం. శ్రీ ద్వారకాధీశ్ ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయంలో శ్రీకృష్ణుడు కొలువై ఉంటాడు. ఈ శ్రీకృష్ణుని ఆలయం జగత్ మందిర్గా కూడా ప్రసిద్ధి చెందింది. గుజరాత్ నగరంలో ఉన్న ద్వారకాధీశ్ దేవాలయంలో దేవతలు, శ్రీకృష్ణుడు, వివిధ సొగసైన మనోహరమైన విగ్రహాలు ఉంటాయి. శ్రీకృష్ణ దేవాలయం ఒక పురాతన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఇది మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక భావాలను కూడా కలిగేలా చేస్తుంది. శ్రీ ద్వారకాధీశ్ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయం. అందులోనూ ఇది నీటి లోపల ఉంటుందని, ప్రతి ఒక్కరూ భయంకరంగా ఉంటుంది, అలాగే అద్భుతంగా ఉందని ఎన్నో కథనాలు కూడా వచ్చాయి. ఈ ద్వారకా ఆలయాన్ని కూడా దర్శిస్తే ఆ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం, అలాగే మీరు అనుకున్న ప్రతి కోరిక నెరవేరుతుందని పండితులు, అలాగే ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు. ఈ 2024లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 దేవాలయాల్లో ఏదో ఒక దేవాలయాన్ని ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించడానికి ప్రయత్నించండి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి, అలాగే ఆధ్యాత్మికంగా కూడా మంచి భావన కలిగి ఉంటుంది. సో మనం బ్రతుకుతున్నది, మనం పుట్టింది, ఆఖరికి చనిపోయేది కూడా ఆ దేవుడి కృపతోనే, అతని అనుగ్రహం ఉంటేనే అన్నీ జరుగుతాయి. కనుక ఖచ్చితంగా దేవుళ్ళని ఒక్కసారైనా మనం తలుచుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడే కాదు, మనం సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆ దేవుళ్ళని తలుచుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా హిందువులకి తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఈ 2024లో ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 పుణ్యక్షేత్రాల్లో ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని మీరు దర్శిస్తే మీకు మంచిది, మీ కుటుంబ సభ్యులకు కూడా మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 10 పుణ్యక్షేత్రాల్ని దర్శిస్తారని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ చాలా ముఖ్యమైనది, పూర్తి సమాచారాన్ని అందించిందని అనుకుంటున్నా. ఒకవేళ అలా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.